కీర్తనల గ్రంథము 111వ అధ్యాయము. యెహోవాను స్తుతించుడి. యథార్థవంతుల సభలోను సమాజములోను పూర్ణ హృదయముతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించెదను. యెహోవా క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టము గల వారందరూ వాటిని విచారించుదురు. ఆయన కార్యము మహిమా ప్రభావములు గలది. ఆయన నీతి నిత్యము నిలుకడగా నుండును. ఆయన తన ఆశ్చర్య కార్యములకు జ్ఞాపకార్థ సూచనను నియమించియున్నాడు. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు. తన యందు భయభక్తులు గలవారికి ఆయన ఆహారమిచ్చియున్నాడు. ఆయన నిత్యము తన నిబంధన జ్ఞాపకము చేసుకొనును. ఆయన తన ప్రజలకు అన్యజనుల స్వాస్థ్యము అప్పగించియున్నాడు. తన క్రియల మహాత్మ్యమును వారికి వెల్లడి చేసియున్నాడు. ఆయన చేతి కార్యములు సత్యమైనవి, న్యాయమైనవి. ఆయన శాసనములన్నీయు నమ్మకమైనవి. అవి శాశ్వతముగా స్థాపింపబడి ఉన్నవి. సత్యముతోనూ యథార్థతతోనూ అవి చెయ్యబడి ఉన్నవి. ఆయన తన ప్రజలకు విమోచనము కలుగజేయువాడు. తన నిబంధన ఆయన నిత్యముగా ఉండ నిర్ణయించువాడు. ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది. యెహోవా యందలి భయము జ్ఞాపకమునకు మూలము. ఆయన శాసనములను అనుసరించు వారందరూ మంచి వివేకము గలవారు. ఆయనకు నిత్యము స్తోత్రము కలుగుచున్నది.